ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభం కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు నిన్ను చూచి నీ పరిస్థితిని బట్టి నీకు ఆలోచన సలహా చెప్తారు. లేఖనం చెప్తుంది, ఆలోచన కర్తలు ఉండడం ఆశీర్వాదకరం. అందరూ మంచి సలహాలు ఇస్తారనుకోవద్దు. అన్నీ మంచి సలహాలు కూడా కావు. కొంతమంది సలహాలు వ్యక్తులను, కుటుంబాలను, రాజ్యాలను పాడు చేశాయి. జాగ్రత్త సుమా. సొలొమోను కుమారుడు రెహబాము తన తండ్రి చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. రెహబాము అయితే ప్రజలు తన దగ్గరికి వచ్చి, రాజా, నీ తండ్రి పాలనలో పన్నులు ఎక్కువైపోయినాయి, వాటిని తగ్గించు అని రాజుగారికి మనవి చేసుకుంటే, రాజుగారు మరలా రండని చెప్పి పంపి యవనస్తులైన తన సలహాదారులను అడిగితే వారు చెప్పిన సలహా, మీ నాన్న ₹1 పన్ను వేస్తే నేను ₹2 వేస్తానని చెప్పు, ఆ నాన్న 1 కొరడా దెబ్బ కొడితే నేను 2 కొరడా దెబ్బలు కొడతానని చెప్పు అని సలహా ఇచ్చారు. రాజుగారు వారి మాటలు, వారి సలహా, వాళ్ళ ఆలోచన విని అలా చెయ్యగా ఇశ్రాయేలీయులు రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రికుల వారు యెరూషలేమును విడిచి బేతేలులో నివసించగా వారికి యెరోబాము రాజు అయ్యాడు. 2 గోత్రాల వారు యెరూషలేములో ఉండగా రెహబాము రాజుగా అయ్యాడు. రాజ్యం 2 ముక్కలయ్యింది. అందరి సలహాలు మంచివి కావు. మంచివాడి సలహా మంచిలోకి నడిపిస్తుంది, చెడ్డవాడి సలహా నష్టంలోకి నడిపిస్తుంది. నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించి నీవు దేవుని చిత్తానికి లోబరుచుకుంటే దేవుడు తన దయగల పాలనలో నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు మంచి ఆలోచన అనుగ్రహించి నిన్ను మేలుకరమైన పరిస్థితుల గుండా నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపించినప్పుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. ఎలియాజర్ని రెబకా దగ్గరికి నడిపించినట్లుగా మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపించినప్పుడు నీకు ఘనత కలుగుతుంది. ఆయన నిన్ను సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన మంచి కాపరి కాబట్టి కాపరి గొర్రెను మేత మరియు నీళ్ళగల స్థలములోకి నడిపించినట్లుగా నిత్యము ఆయన నిన్ను నడిపించునుగాక. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ మాటలు విని మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు నీవు కాబట్టి మీరు మా మీద దృష్టి ఉంచి మమ్మల్ని ఆలోచనిచ్చి నడిపిస్తావు. కాబట్టి మేము మీ ఆలోచన కొరకు ప్రార్థించి ఎదురు చూసి మీ నడిపింపు చేత మంచి మార్గములోకి
మేము నడవగలగటానికి అట్టి మనస్సు మీ పిల్లలకి మీరు దయచేయమని, వీరిని వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాల్ని, పశువులు మీరు దీవించమని, వివాహములు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం, కలిగిన వారికి సుఖ ప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం మీరు అనుగ్రహించమని, ప్రతి వారికి ఉన్న బలహీనతలు ముట్టమని, అప్పుల బాధ నుంచి విడుదల దయచేయమని, ప్రతి వారి అవసరతలు మీ కృపలో తీర్చమని, వర్షాలు ఇమ్మని, ఎండల నుంచి విడుదల దయచేయమని, వీరిని వారికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.